చూడండి ఫ్రెండ్స్, చూడండి టబ్బు ఇదే అనమాట. చూడండి ఇది బ్లాక్ టబ్బు, 100 రూపీస్ టబ్బు అనమాట. చూడండి ఎన్ని జాయింట్ వేసాను. ఇక్కడో జాయింట్ వేసాను, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఇక్కడ జాయింట్, ఇలా ఇట్లా అడ్డంగా పగిలిపోయింది అనమాట. పగిలిపోయిందని చెప్పేసి ఇలా హోల్స్ పెట్టేసి ప్లాస్టిక్ మనకి ఇలా పగిలిపోయిందని చెప్పేసి ఇటుపక్క బొక్క ఇటుపక్క హోల్స్ పెట్టేసి ఇలా తంతి అనేది కట్టడం జరిగింది. ఇలా చూడండి, ఇక్కడ ఒకటి 1 2 3 4 5 అనమాట. ఇలా నేను వీటిని పగిలిపోయిన దానికి మనం డాక్టర్స్ ఎలా ఆపరేషన్ చేస్తారో అలా ఆపరేషన్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఇది బాగా మనకి దాదాపుగా 1 ఇయర్ వరకు మన గార్డెన్లో ఇది మనం వాడుకోవచ్చు అనమాట. లీఫీ వెజిటేబుల్ వేసుకోవచ్చు, ఏదైనా పండ్ల మొక్క కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. హోల్స్ అయితే 1 2 3 4. ఇది ఆల్రెడీ పగిలిపోయింది కదా, దీంట్లో వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా ఈ పగిలిపోయిన దాంట్లోనే కిందికి వెళ్ళిపోతాయి అనమాట. అని ఎక్స్ట్రాగా నేను 4 హోల్స్ పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా వేస్ట్ సామాన్లతో కూడా మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. రెండు మొక్కలు మన గార్డెన్లోకి నర్సరీ నుండి తీసుకొచ్చాను అనమాట. వాటి మొక్కల్లో ఆ 2 మొక్కల్లో ఒక మొక్క అనేది మన గార్డెన్లో చనిపోయింది. ఇది 3rd టైం అనమాట. తర్వాత మన గార్డెన్లో ఇంకో మొక్క ఎలాగో లేదని చెప్పేసి అది ఎప్పటికి కాయలు కాస్తుంది మనకు తెలియదు, కానీ ఆ మొక్కని పెంచుకొని దాన్ని ఆ మొక్క నుండి మనము ఫ్రూటింగ్ హార్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి నా తపనతో నేను ఆ మొక్కను తీసుకొచ్చాను. ఆ మొక్క పేరు ఏది కాదండి, లిచ్చీ అండి. ఆ లిచ్చీ మా ప్రాంతంలో అది బతుకుతుందో లేదో తెలియదు, కానీ అదే కాక ముఖ్యంగా మనము టెర్రస్ మీద కూడా కాయలు కాస్తుందో లేదో తెలియదు నాకు. కానీ తీసుకొచ్చి దాన్ని మన గార్డెన్లో నాటుకొని అది కొద్దిగా సర్వే అయిన తర్వాత పెద్ద కంటైనర్లో సరే అండి పెట్టుకునేసి మన గార్డెన్లో లిచ్చి కాయలు పండించాలనేది నా ధ్యేయం అండి. అదేవిధంగా సెకండ్ మొక్క వచ్చి ఆ మొక్క 3rd టైం చనిపోయిందని చెప్పాను కదా, ఆ మొక్క ఏది కాదండి, అది మనకి స్టార్ ఫ్రూట్ అనమాట. అది అన్ని మొక్కలు నేను గ్రోత్ చేసుకుంటున్నా కానీ నాకు స్టార్ ఫ్రూట్ మొక్కని బతికించలేకపోతున్నాను. ఇది 3rd టైం అనమాట. ఇప్పటికి 3 మొక్కలు చనిపోయినాయి. ఇంకా ఇప్పుడు తెచ్చిండేది 4th మొక్క అనమాట. మొక్క అయితే నర్సరీ నుండి తెచ్చినప్పుడు అయితే చాలా యాక్టివ్గా ఉంటాయి, కానీ నేను మళ్ళా అంతా ఇన్ని మొక్కల్ని ఇన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నేను నాటుకొని మొక్కలు పెంచాను. కానీ ఎందుకో మరి స్టార్ ఫ్రూట్ అనేది అన్ని మొక్కలకి మనం సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుతామో ఈ మొక్క కూడా సేమ్ అదే మెథడ్లోనే కలుపుతున్నాను అనమాట. కానీ భూమి మీద అయితే బతకచ్చేమో, కానీ టెర్రస్ మీద అయితే దాన్ని మొక్కని బతికించలేకపోతున్నాను. తర్వాత ఎలాగైనా దాన్ని బతికించాలనే ధ్యేయంతోనే మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తానండి. అది చాలామందికి లిచ్చీ ప్లాంట్ ఎలా ఉంటుంది కూడా ఆ లిచ్చీ మొక్క కూడా తెలియదు అనమాట. ఆ మొక్క ఇప్పుడు ఎలా ఉందో అదేవిధంగా కొన్ని నేను ఆ పాట్ అనేది బయట మనకి పాత సామాన్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బండి మీద నూక్కొని వెళ్తూ ఉంటే అది పగిలిపోయింది అనమాట, డ్యామేజ్ అయింది. మన దగ్గర ఉన్నట్టు కొన్ని వేస్టేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఆ టబ్బుని నేను తీసుకున్నాను. అదే టబ్బులోనే మనం ఇప్పుడు 100 రూపీస్ టబ్ అనమాట, బ్లాక్ టబ్బు. ఆ టబ్బులో మనం లిచ్చీ ప్లాంట్ని ఇప్పుడు దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటే నాటుకుంటున్నాను అనమాట. ఆ పగిలిపోయిన టబ్బును కూడా నేను ఈ విధంగా బ్రోకెన్ మెటీరియల్తో కూడా నేను దాన్ని ఎలా ఆపరేషన్ చేశాను, దాన్ని ఎలా నేను రెడీ చేసుకొని దాన్ని మన గార్డెన్లో ఉపయోగిస్తున్నాను. మీరు కూడా ఇలా వాటిని పాత సామాన్లతో పాత మెటీరియల్ తీసుకొని కూడా పగిలిపోయిన వాటిని కూడా మనం ఓన్ ఐడియాతోనే ఇప్పుడు దాన్ని నేను రెడీ చేసి అందులో మొక్క నాటిపోతున్నాను. మీరు కూడా అలాగే నాటుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయో ఆ మొక్కలు ప్లస్ టబ్బు కూడా అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. ఆ 2 మొక్కలు అయితే చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ అనమాట. స్టార్ ఫ్రూట్ మొక్క వచ్చి ఇలా ఉంటుంది చూడండి. మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. ఇది ప్లాంట్లు తీసుకొచ్చి 2 డేస్ అవుతుంది అనమాట. ఈరోజు ఎలాగో క్లైమేట్ కొద్దిగా ఎండ లేదని చెప్పేసి ఒకరోజు మన గార్డెన్లోనే ఉంచేసి దీన్ని ఒక రోజు తర్వాత నేను ఇది మొక్కల్ని నాటబోతున్నాను. చూడండి మొక్క అయితే చాలా అంటే దాదాపుగా 3 ఫీట్ హైట్ వరకు ఉంది. కానీ ఎందుకో మరి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ మన గార్డెన్లో అయితే చనిపోతూనే ఉంది. చూడండి ఇక్కడ గ్రాఫ్టింగ్ కట్టారు ఇక్కడ. తర్వాత మీకు లిచ్చీ ప్లాంట్ ఎలా ఉందో చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు లిచ్చీ ప్లాంట్ కూడా మీకు చూపిస్తానండి. చాలామందికి తెలియదు అనమాట లిచ్చీ ప్లాంట్. లిచ్చీ ప్లాంట్ చూడండి, ఈ లీవ్స్ అనేది ఇలా ఉంటాయి అనమాట. చూడండి ఇది లిచ్చీ ప్లాంట్ అనమాట.
ఇవి రేట్ వచ్చి మనకి నర్సరీలో ప్రాంతాన్ని బట్టి ఉంటాయండి. నాకైతే 200 పడినాయి అనమాట. 240 చెప్పారు వారు. 240 నుండి నేను 200కి అడిగి తీసుకొచ్చుకున్నాను. చూడండి లిచీ ప్లాంట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము వీటిని లిచీ ప్లాంట్ మాత్రమే నేను ఈరోజు మన దగ్గర టబ్బు లేదు ఇంకా స్టార్ ఫ్రూట్ నాటుకోవడానికి. దీన్ని లిచీ ప్లాంట్కి అయితే బ్లాక్ టబ్ మీకు చెప్పాను కదా, బ్రోకెన్ పాత సామాన్లు వారి దగ్గర తీసుకున్నాను అని చెప్పేసి. ఆ పాత సామాన్లు వాడతానంటే టబ్బు నేను పగిలిపోయిన టబ్బుని తీసుకొని నేను దాన్ని ఎలా తయారు చేశానో ఎలా రెడీ చేసుకున్నానో మీకు ఇప్పుడు ఆ టబ్బు అనేది మీకు చూపిస్తానండి. మీరు కూడా అలా ఈజీగా ఓన్ ఐడియాతో కూడా మన పాత సామాన్లతో కూడా మనం చిన్న చిన్న మొక్కలు కూడా నాటుకొని గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి టబ్బు ఇదే అనమాట. చూడండి ఇది బ్లాక్ టబ్బు, 100 రూపీస్ టబ్బు అనమాట. చూడండి ఎన్ని జాయింట్ చేశాను. ఇక్కడో జాయింట్ వేసాను, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఇక్కడ జాయింట్, ఇలా ఇట్లా అడ్డంగా పగిలిపోయింది అనమాట. పగిలిపోయిందని చెప్పేసి ఇలా హోల్స్ పెట్టేసి ప్లాస్టిక్ మనకి ఇలా పగిలిపోయిందని చెప్పేసి ఇటుపక్క హోల్స్ పెట్టేసి ఇలా తంతి అనేది కట్టడం జరిగింది. ఇలా చూడండి ఇక్కడ 1 2 3 4 5 అనమాట. ఇలా నేను వీటిని పగిలిపోయిన దానికి మనం డాక్టర్స్ ఎలా ఆపరేషన్ చేస్తారో అలా ఆపరేషన్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఇది బాగా మనకి దాదాపుగా 1 year వరకు మన గార్డెన్లో ఇది మనం వాడుకోవచ్చు అనమాట. లీఫీ వెజిటేబుల్ వేసుకోవచ్చు, ఏదైనా పండ్ల మొక్క కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. హోల్స్ అయితే 1 2 3 4 ఇది ఆల్రెడీ పగిలిపోయింది కదా, దీంట్లో వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా ఈ పగిలిపోయిన దాంట్లోనే కిందికి వెళ్ళిపోతాయి అనమాట. అని ఎక్స్ట్రాగా నేను 4 హోల్స్ పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా వేస్ట్ సామాన్లతో కూడా మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడైతే మన దగ్గర పాత మట్టి ఉంది గార్డెన్లో, ఇది గార్డెన్ సాయిల్. ఇప్పుడు మనం ఈ హోల్స్కి ఇట్లా టైల్స్ పీస్లు ఇక్కడ ఉంచేస్తున్నాను, ఇట్లా అడ్డంగా పెట్టేద్దాం. ఇప్పుడు ఇది మన పాత మట్టి అనమాట, గార్డెన్లో సాయిల్ ఇది. మన గార్డెన్లో మట్టి అండి ఇది. ఎర్త్వామ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఎర్త్వామ్స్ అండి, కనిపించాయా? ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉంది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది. చూడండి ప్యూర్ ఆర్గానిక్ అయితేనే మనకి ఇప్పుడు అది ఆ ఎర్త్వామ్స్ అనేది ఉంటాయి టబ్లో. కానీ మనకి కవరు యూజ్ అవుతుందని చెప్పేసి నిదానంగా తీస్తున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఏదైనా కటింగ్స్ పెట్టుకోవడానికి చాలా కవర్ అనేది బ్లాక్ కవరు చాలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం అని చెప్పేసి దీన్ని నిదానంగా తీస్తున్నాను. లేకుంటే కట్ చేసేసింటే డైరెక్ట్ మనకి వచ్చేసేది. మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి నిదానంగా తీస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ వచ్చేసిందండి, ఇంకా ఆఫ్ ఉంది.
ఇప్పుడైతే కొద్దిగా మనం ఆల్రెడీ గార్డెన్ సాయిల్ ఉంది కదా, సంచిలో నేను దాచుకున్నాను. ఎర్త్వామ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా చిన్న చిన్నవి, చాలా చిన్న సైజులో ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ప్యూర్ ఆర్గానిక్. ఇక్కడ ఇది చూడండి, వేరుగుట్టి పురుగు. ఇది క్లీన్ చేశాను, జస్ట్ ఏదో ఒకటి మిస్ అయింది. అలాగే క్లీన్ చేసి పెట్టుకోండి అనేది. అవి కూడా ఉంటేనా మొక్క అంతా తినేస్తాయండి. అంతేనండి. కొద్దిగా మట్టి తక్కువైంది, వాటరింగ్ ఇచ్చేసి కొద్దిగా మట్టి మన గార్డెన్ సాయిలే కొద్దిగా కప్పేస్తాను. కప్పేసి ఇది మనం ఎక్కడ దీన్ని మనం అక్కడ ఇక్కడ కదపకోకుండా ఒక ప్లేస్లో ఉంచేసి దీన్ని అక్కడ ఉంచేస్తాను. వాటరింగ్ ఇచ్చేస్తున్నాను. కొద్దిగా మట్టి తక్కువైందండి, మన గార్డెన్ సాయిల్ కొద్దిగా దీన్ని కవర్ చేసే విధంగా ఉంచేసి ఒక చోట అక్కడ ఇక్కడ కదపకోకుండా ఒక ప్లేస్లో ఉంచేస్తాను. చూసారు కదా, మన గార్డెన్లో అయితే లిచీ ప్లాంట్ ఈరోజు మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నాటుకున్నాను. ఇది అయితే ఎక్కడన్నా ఒక ప్లేస్లో మన గార్డెన్లో ఒకటి ఉంచేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా పాడైపోయినటువంటి వేస్ట్ సామాన్లతో కూడా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. మనకి స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. స్టార్ ఫ్రూట్ ఏదైనా కంటైనర్ ఏదైనా ఖాళీ అయితేనా ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు ఎల్లుండి కానీ దాన్ని కూడా వేరే కంటైనర్లో మీకు నాటి చూపిస్తానండి. బాయ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్.